ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే, ఒకటి మాఘపాదివారం, రెండు కుంభ సంక్రమణం, రెండూ జరిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో, అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానమును ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు, కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చెయ్యనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేసేయడం. చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్ అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు, తిన్నారో నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి, అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతుంది అంతే. ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం. అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం, రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే, అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి, ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారు, నువ్వు మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, 4 పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి? నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెళితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే, వెంకటతీతి ఇది వెంకట, వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది. అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాప రాసిపోతుంది. అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం. కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహ కల్పంలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు.
అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది. ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట. అందుకే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు మునిగిపోతాయి. ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట. మాకు అక్కర్లేదు అనుగ్రహం. ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తెండు దూతలారా, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చి చేయమని చెప్పాడు యమధర్మరాజు గారు. అందుచేత ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చినది. ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి. ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి. వంశంలో ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే. ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్. యుక్తాయుక్త విచక్షణ మరిచి, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి, వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను, కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్. తొందరపడి పెళ్లి చేసుకో, జీవితాంతం విచారించు. కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు, ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు. లేకపోతే జీవితాలు ముళ్ళబాటలు అయిపోతాయి. మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు, ఇద్దరు ఎలా తరించారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుకుతుందో చూడండి. తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు, కొన్నింటిని సవరించలేడు పురుషుడు. ఏది సవరించుకోలేడు? తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనం అయిపోతాడు పురుషుడు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే. ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాలిన డైలాగులు రాసేవాళ్ళు, ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపు అయిపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది. చూడండి, ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కొమరుడునంతా మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున చెరించుచుండే గుణమండన పేనుడనంగ నిచ్చను. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు. 7 తరాలు అటు ఇటు చూడండి వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు. ఏది మాట్లాడుకోవాలంటే మీకు ఎంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను, ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు. ఈ తరాలలో మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే ఆ తేజస్సు, ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్టవచ్చు. అందుకని వంశం చూస్తారు, అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు. అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో. తానైతే యాగం చేశాడు, అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పాయస పాత్ర వచ్చింది, భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీత. ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది. తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే, ధర్మబద్ధమైనటువంటి సంగమే. ఆ తేజస్సే ఆవిడ యందు చేరింది. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి, పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది. ఇప్పుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరగలేదు. క్షేత్రమునందు దోషం ఉంది. క్షేత్రమునందు దోషముండి